మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిపిఐ జెండాను విశ్రాంతి భవనం యందు అరుణ పతాకాన్ని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు హోమా భిక్షాపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి, తామెర విశ్వేశ్వరరావు వారు సంయుక్తంగా మాట్లాడుతూ దేశ స్వతంత్ర్యం కోసం మొట్టమొదటిసారిగా సంపూర్ణ స్వరాజ్యం కావాలని నినాదాలిచ్చి 1925 డిసెంబర్ 26 నాడు కాన్పూర్ నగరంలో సిపిఐ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పటి నుండి నేటి వరకు కార్యవర్గ దృక్పథంతో సమసమాజ లక్ష్యంతో ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బంధు మహేందర్, సహాయ కార్యదర్శి పేరపోయిన కిరణ్ కుమార్, మండల నాయకులు గణపురం లక్ష్మణ్, వీరన్న, ఎం వెంకన్న, ఎం ఏకయ్య, ఐలయ్య, భిక్షాపతి, సోమన్న, చంద్రయ్య, మల్లయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 26 నాడు కాన్పూర్లో ఆవిర్భవించింది. ఈ ప్రపంచంలో మార్క్సిజం సిద్ధాంతం ఆధారంగా ఈ దేశంలో ఆవిర్భవించినటువంటి మొట్టమొదటి జాతీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అదే సందర్భంగా బ్రిటిష్ వలసవాదుల్ని, సామ్రాజ్యవాదుల నుంచి దేశం నుండి వెళ్ళగొట్టడం కోసం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అజరామరమైనటువంటి పోరాటాలు నిర్వహించి అనేక మందిని బలిదానం ఇచ్చి ఈ దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా సంస్థానాల్లో రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించిన క్రమంలో పశ్చిమ బెంగాల్లో, కేరళలో, హైదరాబాద్ సంస్థానంలో సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి అప్పుడున్నటువంటి హైదరాబాద్ సంస్థానం నేటి తెలంగాణలో 4500 మందిని బలిదానం ఇచ్చి 10 లక్షల ఎకరాల భూమిని పంచి 3000 గ్రామాలను విముక్తం చేసి ఎర్రజెండా ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛనిచ్చినటువంటి విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని పరిపాలించే మన వాళ్ళు చట్టసభల్లో చట్టాలు చేయకపోతే కార్మిక హక్కుల కోసం, కార్మిక చట్టాల కోసం పార్లమెంట్లో, అసెంబ్లీలో కొట్లాడి, బయట కొట్లాడి అనేక చట్టాలను చేయించింది. ఈ వెలువలోనే ఈ దేశంలో ఉండబడిన భూస్వాముల దగ్గర ఉండబడినటువంటి భూమి పంచాలని, దున్నేవాడికి భూమి అనే నినాదంతో దేశవ్యాప్తంగా భూ పోరాటాలు నిర్వహించడం ద్వారా కోట్లాది ఎకరాల భూమి పేదల పరం చేసింది. ఆ తర్వాత భూ సంస్కరణ చట్టం చేయబడ్డది, బ్యాంకుల జాతీయకరణ చేయబడ్డది. అంతేకాకుండా యూపీఏ 1లో కూడా సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ చట్టం, అదేవిధంగా మరి అటవీ హక్కుల చట్టం, ఈ చట్టాలన్నీ కూడా ప్రజల కోసం, ఇవాళ కార్మికుడు, కర్షకుడు, విద్యార్థి అన్ని వర్గాల ప్రజల కోసం ఈ దేశంలో పోరాటాలు నిర్వహించిందంటే కేవలం కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని రేపు 100వ సంవత్సరాలు అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా 2025 డిసెంబర్ వరకు శతవార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ 300